హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణూస్ క్రియేషన్స్. సో యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఎటైనా బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. శామ్ కూడా బయటకు వెళ్దాం అంటుండు. సో ఆలోచిస్తుంటే మాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ 5 years నుంచి ఖైరతాబాద్ గణేష్కి వెళ్దామని చెప్పేసి అంటుంది విష్ణు, కానీ ఇప్పటివరకు కుదరలేదు మాకు. మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది మా మ్యారేజ్ తర్వాత, కాబట్టి 2 years బయటికి కూడా వెళ్ళలేదు. బట్ ఈసారి ఎందుకో ఈ కరెక్ట్ టైం వెళ్తే బాగుంటుందని అనిపించింది. సో మేమైతే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అది అనుకున్నాం, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఎటైనా వెళ్ళాలి, ఇంకా చూడాలి. మోస్ట్లీ ఇంకా బయటే డిన్నర్ చేసేసి వద్దాము అని అయితే అనుకుంటున్నాం. సో చూద్దాం. ఓకే, వెళ్దాం. అక్కడనే ఎక్కడికి వెళ్తున్నాం? గణేష్ దగ్గరికి వెళ్తున్నామా? ఓకే, చలో బాయ్ చెప్పు. ఖైరతాబాద్లో కలుద్దాం. సో మేమైతే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి స్టార్ట్ అయిపోయాం. యూజువల్గా కూకట్పల్లిలో ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలుసు కదా, కానీ ఈరోజు అయితే మా అదృష్టం అనుకోవాలి. రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. మా శామ్ గారు అయితే వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం అనగానే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. నార్మల్గా పిల్లల్ని ఇట్లా దేవుని దగ్గరికి తీసుకెళ్ళడం, గుళ్ళకి తీసుకెళ్ళడం చేస్తుంటేనే వాళ్ళకి కొద్దిగా టెంపుల్స్ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మా శామ్ అయితే టెంపుల్ అనగానే వెళ్దాం వెళ్దాం అనేసి అని అంటాడు. ఇప్పుడు వినాయకుని దగ్గరికి కూడా అట్లనే అంటుండు, వెళ్ళాక చూడాలి ఎట్లుంటుందో. నార్మల్గా అయితే చాలా టైం చూపిస్తుంది, బట్ ఈరోజు అయితే 39 minutes చూపిస్తుంది ట్రాఫిక్. నక్లెస్ రోడ్లో అయితే గణేష్ నిమజ్జనాల కోసం చాలానే ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా క్రెయిన్లే కనిపిస్తున్నాయి. మేమైతే నిమజ్జనం చూడడానికి కూడా వెళ్దాం అనేసి అని అనుకున్నాం, బట్ చాలామంది ఉన్నారు అక్కడ, రానిస్తారో రానియరో అనిపించింది. సో వెళ్ళలేదు. అందుకే చూస్తున్నారుగా, మేమైతే ప్రసాద్ ఐమాక్స్ రీచ్ అయిపోయాము. అంబేద్కర్ స్టాచ్యూ అండ్ సచివాలయం మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే చాలా రష్ ఉంది. ఖైరతాబాద్ దగ్గర ఎలా ఉందో చూడాలి. ఇంకా మేమైతే ఐమాక్స్ పక్కనే ఉన్న జిహెచ్ఎంసి పార్కింగ్ లాట్లో కార్ అయితే పార్క్ చేసాం. పార్కింగ్కి 50 rupees అయితే తీసుకున్నారు. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. నాకు తెలిసి ఇందులో 90% ఖైరతాబాద్ గణేష్ని చూడడానికే వచ్చుంటారు అని అనిపించింది మాకైతే. ఓకే, మేము ఫస్ట్ అయితే పార్కింగ్ ఖైరతాబాద్ గణేష్ దగ్గర పార్కింగ్ ఉండదు కాబట్టి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని కాసేపు ఇక్కడ ఉండేసి ఇక్కడ నుంచి మేము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి క్యాబ్లో వెళ్ళి మళ్ళీ క్యాబ్లో వచ్చి మళ్ళీ కార్ తీసుకొని వెళ్ళాలి. మా ఆయన అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో ఆయనకు తెలియక క్యాబ్లో వెళ్దాం అనేసి అని ఉండే, బట్ నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, దగ్గరనే ఉంటుంది అని చెప్తే సరే వెళ్దాం అనేసి అని అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే అంబేద్కర్ స్టాచ్యూని ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మేము వెళ్తుంటే ఒక బాబు ఇలా గాంధీ తాత వేషం వేసుకొని అనిపించుండే, క్యూట్గా అనిపించిండు. సో వీడియో అయితే తీసేసాను. A few moments later. అంబేద్కర్ స్టాచ్యూని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొద్దిసేపు ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని తర్వాత ఖైరతాబాద్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో ఎంత టైం అయిద్దో తెలీదు. సో అందుకే ఫస్ట్ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని తర్వాత ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్ళాము. సో మేమైతే పార్కింగ్ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసి ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం. జస్ట్ ఇప్పుడే లైట్స్ ఆన్ చేశారు ఇక్కడ స్టాచ్యూ దగ్గర, ఇంకా సచివాలయంకి. చాలా బాగా కనిపిస్తుంది. శామ్ గడ్ ఏదైనా కొని అంటే వానికి ఏంటి పీచ్ మిఠాయి కొనిచ్చినాం, వన్ ఫేవరెట్ కలర్ బ్లూ కలర్. అయినా సరే వాడు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంటే వాడికి KFCకి పోదాం రా అని చెప్పేసి
మెల్లిగా అదైతే తినిపిస్తున్నా. నేనైతే నా బీటెక్లో ఇక్కడికి వచ్చాను, కానీ మా ఆయన అయితే ఇదే ఫస్ట్ టైం అంట ఇక్కడికి రావడం. సో శామ్ అండ్ మా వారైతే ఇద్దరు ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఐమాక్స్ దగ్గర రోడ్లో ఒక సైడ్ మొత్తం బ్లాక్ చేశారు. వెహికల్స్ అలో అయితే చేయట్లేదు, బై వాక్ అయితే వెళ్ళొచ్చు. మొత్తానికి ఒక 5 minutes వాక్ చేస్తే ఇక్కడ వినాయకుని లైన్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాము. ఇంతమందిని ఒకటే దగ్గర చూస్తుంటే జాతరకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. చూడడానికి కలర్ఫుల్గా ఉంది మొత్తం షాప్స్తో. మా వాడైతే అది కొని ఇది కొని అనేసి అని ఫుల్ అల్లరి చేస్తూ ఉండే. బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు కొనిస్తాం అనేసి అని అంటే కొద్దిగా సైలెంట్ అయిపోయాడు. పక్కనే వినాయకుడు ఉన్నా సరే 3 గల్లీలు అయితే తిరగాలి. తిరిగిన తర్వాతే మన వినాయకుడి దర్శనం అయితే కలుగుతుంది. ఫైనల్లీ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. వినాయకుడిని చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగున్నాడు వినాయకుడు. శామ్ని వినాయకుడు ఎలా ఉన్నాడు కన్నయ్య అని అంటే డాల్లా పెద్దగా ఉన్నాడమ్మా అనేసి అని అంటుండు. వాడి మాటలకి మేమైతే ఫుల్ నవ్వుకున్నాం. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్నా వినాయకుడిని చూడలే అని మా ఆయన అంటుంటే సరే ఈసారైనా వెళ్దాం పదా అనేసి అని నేనైతే తీసుకొని వచ్చాను. అలా మా ఆయనకైతే ఈసారి వినాయకుని దర్శనం నా వల్ల జరిగింది. దేవుని దగ్గర దాకా వెళ్ళాక ఫోటో దిగితే వాళ్ళు ఏమైనా అంటారేమో అని మేమైతే ఫుల్ భయపడి ఉండే. బట్ మా భయాన్ని చూసి అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆయనే నేను ఫోటో తీస్తా ఇవ్వండి అని ఫోటో ఆయన చిన్న వీడియో కూడా తీశాడు. అక్కడ కనిపిస్తున్న పోలీసే మమ్మల్ని ఫోటో తీసింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి గణేష్ని మొక్కుకొని కార్ దగ్గరికి అయితే రిటర్న్ అయిపోయాం. చిన్నగా షాపింగ్ కూడా చేసాం, బట్ వీడియో అయితే తీసుకోలేదు ఆ జనాలలో. షాకింగ్ విషయం ఏంటంటే మా ఆయన 15 years నుండి హైదరాబాద్లో ఉంటున్నా ఒక్కసారి కూడా ప్రసాద్ ఐమాక్స్లోకి ఎంటర్ అవ్వలేదంట. సో ఇంకేంటి, నేనే తీసుకెళ్ళి కొన్ని పిక్స్ కూడా తీశాను. పనిలో పని ముందున్న వాటర్ ఫౌంటైన్ దగ్గర మా శామ్ గాడు హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశాడు. వాడు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత డిన్నర్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంబేద్కర్ స్టాచ్యూ మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ ఫుల్ లైట్స్తో గోల్డ్ కలర్తో మెరిసిపోతూ చాలా అందంగా కనిపించింది. సో ఇదండి మా ఖైరతాబాద్ గణేష్ వ్లాగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.